సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఇక స్పాట్లోనే ముగ్గురు మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 13 మంది ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. ఇక మృతులు రోద్దం మండలం దొడ్డకట వాసులుగా గుర్తించారు. కొట్టేపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు వివరాలు తెలుస్తున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఇక స్పాట్లోనే ముగ్గురు మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 13 మంది ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. ఇక మృతులు రోద్దం మండలం దొడ్డకట వాసులుగా గుర్తించారు. కొట్టేపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇప్పుడు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉందా? గాయపడిన వారిని ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? సాయిరాం రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందినటువంటి 13 మంది నిన్న ఆటోలో హిందూపురం సమీపంలో ఉన్నటువంటి కొడిపి చౌడేశ్వరి దేవాలయం సందర్శించుకున్నారు. పౌర్ణమి సందర్భంగా వాళ్ళు అక్కడ చౌడేశ్వరి మాతం సందర్శించిన తర్వాత అక్కడే రాత్రి నిద్ర చేశారు. ఈ రోజు ఉదయం బయలుదేరి వారి స్వగ్రామానికి బయలుదేరే సమయంలో పరిగి మండలం ధనాపురం వద్ద ఆటో పక్కన ఆపేసి హైవేలో కొడికొండ నుంచి సిరా వెళ్లే 544 జాతీయ రహదారి పైన ఆటో డ్రైవర్ పక్కన ఆపి ముఖం కడుక్కుంటుండగా ఈ వెనక నుంచి వచ్చినటువంటి వాహనం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే సాలమ్మ, ఆదిలక్ష్మి, అలివేలమ్మ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని మొత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వెంటనే తరలించడం వల్ల కొద్ది వరకు అంటే గాయాలు చాలా మంది గాయాలయ్యాయి. వాటిలో కూడా ముగ్గురు పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉన్నట్టు చెప్తున్నారు. పోలీసులు మొత్తం ఇప్పటికైతే ముగ్గురు చనిపోయారు. ఇంకా ముగ్గురు పరిస్థితి చాలా సీరియస్ ఉంది. ఇంకా చెప్పలేము పూర్తిగా అనేసి అని చెప్పడం జరుగుతుంది. ఎవరు వాహనాన్ని ఢీకొట్టారేమనే దానిపైన సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం దాన్ని సెర్చ్ చేస్తాను. ఏ వాహనం ఢీకొట్టిందని దానిపైన కూడా ఇప్పుడే పోలీసులు దానిపైన మొత్తం అన్ని చోట్ల హైవే పైన మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని చోట్ల హైవే పైన కూడా చూస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లకు కూడా వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ ఢీకొట్టిన తర్వాత ఆ వెహికల్ ఎక్కడన్నా ఒకవేళ పక్కన హైవే కాకుండా వేరే రోడ్ లో వెళ్ళిందని దానిపైన కూడా పూర్తి వాళ్ళు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఏదైతేనేమి ఈ హైవే పక్కన ఇలాంటివి పూర్తిగా పక్కన ఉండాలి, హైవే పక్కనే ఉండడం వల్ల ఇలాంటి జరిగినది పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఆటో డ్రైవర్లు తమ వాహనాలను హైవేలో పూర్తి పక్కన కాకుండా పూర్తిగా హైవే నుంచి పూర్తి పక్కనకి పోవాలి. హైవే పక్కనే పెట్టుకుంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అనేక పర్యాయాలు ఆటో డ్రైవర్లకి ఇలాంటి వీటిపైన మీరు చెప్పినప్పటికీ వీళ్ళు ఇలా వ్యవహరిస్తున్నారనేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరు ఏ వాహనం కొట్టింది దానిపైన పోలీసులు పూర్తి దర్యాప్తులో చెల్లనుంది. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ఇక్కడ నిలబెట్టారా మీరు? బండి ఆటో నిలబెట్టింటే ఏది గుర్తింది? తెలీదు. ఎంతసేపులో? ఎంతమంది ఉంటారు మీరు ఆటోలో? 13 మంది. మిగతా వారు ముగ్గురు ఇందిరం కాలనీలో దిగేసి. ఆటో ఎవరు? గోన్ మేకల్పల్లి. ఇక్కడ దొరగడ దగ్గర. మీకే గుర్తింది తెలీదు? ఏమే మీరు ఇట్లుంటారా? ఇట్లా ఎన్ని నుంచి వచ్చి గుర్తిందా? వెనకాల నుంచి వస్తుంటా. ఎక్కడి నుంచి వస్తాంటారా? కొడుకు నుంచి. కొడుకులు ఎక్కడ? హిందూ ప్రభుత్వం గుడికి పోయి వస్తుంటారా?